హాయ్ హలో నమస్తే వణితం సలాం ప్రణామ్ గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఈవినింగ్. ఎందుకన్నా చెప్పనా, ఈ వీడియో ప్రపంచవ్యాప్తంగా చూస్తుంటారు కాబట్టి వాళ్ళకి అందరికీ చెప్పడానికి అలా అయితే అనేసాను అనమాట. అందరు ఎలా ఉన్నారు? చాలా రోజుల తర్వాత నేను ఒక లాంగ్ వీడియోతో మేము ముందుకు వస్తున్నాను. ఈ రోజుల్లో నేను లాంగ్ వీడియో చేయలేకపోయాను, అందుకని సారీ. ఇంకా మీద నేను ప్రతిరోజు లాంగ్ వీడియో ఉంటుంది మన ఛానల్లో, ఒక షార్ట్ అయితే ఉంటుంది. అన్ని రోజు చూడండి. అంటే షార్ట్స్ అయితే మంచి వ్యూస్ అయితే వస్తున్నాయి. అదే ఆదరణ మీరు లాంగ్ వీడియో కూడా అందిస్తారని నేను కోరుకుంటున్నాను. ఓకే, ఇవాళ కొన్ని న్యూస్ అప్డేట్స్ అయితే ఉన్నాయి, అవి చూద్దాం. అంతకంటే ముందు ఇవాళ ఏప్రిల్ 7, 2026 ఇవాళ విషయానికి వస్తే ఇవాళ ప్రపంచ ఆరోగ్య దినోత్సవం అనేది జరుపుకుంటాం. మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలి అనే వృత్తిత్వంతో ప్రతి సంవత్సరం మనం ఈ ఆరోగ్య దినోత్సవం జరుపుకుంటాం. ఇది 1948 నుంచి అయితే జరుపుతున్నారు. ఇది WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అయితే దీన్ని నిర్వహిస్తుంది అనమాట. ఓకే, UNO వాళ్ళందరూ సమయత్వంగా నిర్వహిస్తున్నారు. అండ్ మన ఆరోగ్యం పట్ల మనం చాలా జాగ్రత్త వహించాలి, వాటర్ ఎక్కువ తీసుకోవాలి అండ్ ఎక్కువ ఆలోచించకూడదు అనమాట. ఇప్పుడు చూస్తున్నారు, ఎక్కువ ఒత్తిడికి లోనవ్వడం వల్ల హార్ట్ అటాక్తో చనిపోతున్నారు. చాలామంది ఏంటంటే మానసికంగా కష్టపడుతున్నారు కానీ శారీరకంగా మాత్రం కష్టపడట్లేదు. ఈ రోజు నుంచి మనం మారుదాం, ఎందుకంటే ఆరోగ్య దినోత్సవం కాబట్టి. అలాగే ఇవాళ ఇంకోటి కూడా ఉంది, అదిగో మనం పరిశీలిద్దాం. ఇవాళ మన లిరిసిస్ట్ సిద్ధాల అశోక్ తేజ గారి బర్త్డే. హ్యాపీ బర్త్డే సార్. ఇలాంటి బర్త్డే సినిమా చెప్పుకొని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆయన రాసిన పాటలో నాకు ఇష్టమైన పాట వచ్చి మాతృదేవోభవ అన్న మాట మరచడం సాంగ్ ఉంటుంది. అలాగే సారంగ దర్యా సాంగ్ ఉంటుంది, వచ్చిందే పిల్ల మెల్లగా వచ్చిందే సాంగ్ ఉంటుంది. ఇవన్నీ ఆయన రాసిన పాటల్లో ది బెస్ట్ సాంగ్స్. ఇంకోటి నేను సైతం ప్రపంచానికి అనే సాంగ్ ఉంటుంది, అది కూడా ఆయనైతే రాశారు. ఆయనకి నంది అవార్డులు అయితే వచ్చాయి. కానీ నా అదృష్టం ఏంటంటే ఈయనతో ఒక 2 నిమిషాలు మాట్లాడే అవకాశం నాకైతే వచ్చింది. అందుకని అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అలాగే ఇంకొకరు బర్త్డే కూడా ఉంది, వాళ్ళని పరిశీలిద్దాం. ఎన్నో విభేదాలకు ఆయన ప్రతిరూపం అనమాట. ఆయన ప్రతి దాంట్లో వెలుపెడుతూ ఉంటారు. అదేనండి RGV రామ్ గోపాల్ వర్మ గారి బర్త్డే కూడా ఈరోజే. ఈరోజు ఉన్నాయి కాబట్టి అవన్నీ మనం సెలబ్రేట్ చేసేసుకుందాం. అలాగే న్యూస్లోకి వెళ్ళిపోదాం. తెలంగాణ గవర్నమెంట్ ఒక మంచి నిర్ణయం అయితే తీసుకుంది. 26-27 అంటే 2026-27 విద్యా సంవత్సరం నుంచి కూడా ఒక మంచి నిర్ణయం తీసుకుంది. ఏంటంటే ప్రభుత్వ పాఠశాలల్లో ప్లే క్లాస్, UKG, LKG కూడా యాడ్ చేసినట్టయితే నిర్ణయం తీసుకుంది. నిజంగా గ్రేట్. ఎందుకంటే దీనికోసంగా ఎంతోమంది ప్రైవేట్ స్కూల్స్ అయితే చేర్పిస్తూ ఉంటున్నారు. అవన్నీ అరకట్టేందుకు తెలంగాణ గవర్నమెంట్ అయితే ఈ నిర్ణయం తీసుకుంది. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. మీకేమనిపించిందో కింద కామెంట్ రూపంలో తెలియచ్చు, నేను చూసి ఆనందిస్తాను. అలాగే మదురై హైకోర్టు అయితే ఒక మంచి డిసిషన్ అయితే తీసుకుంది. నాకైతే మంచిది అనిపించింది. మీకు ఏమనిపించిందో ఈ విషయం విన్నాక మీరు నాతో షేర్ చేసుకోండి. మనం ఒకసారి ఒక 4-5 సంవత్సరాల కిందకి వెళ్దాం. 2020లో లాక్డౌన్ అయితే వచ్చింది. లాక్డౌన్ వస్తే కొంతమంది పోలీసులు వచ్చి, దాదాపు 19 మంది పోలీసులు వచ్చి ఇద్దరినైతే బాగా కొట్టారు, అరెస్ట్ చేసి బాగా హింసించారు. ఇంకా వాళ్ళు మనస్తాపంతో చనిపోయారు. వాళ్ళు చేసిన తప్పు ఏంటంటే మొబైల్ షాప్ పెట్టారు, దానికోసంగా చేశారు. అది ఈరోజైతే వాళ్ళకైతే 19 మందికైతే ఉరిశిక్ష అయితే విధించింది. చూద్దాం మరి ఎంతవరకు అది అమలు అవుతుందో. వాళ్ళు హైకోర్టుకి వెళ్తారు, సుప్రీంకోర్టుకి వెళ్తారో, ఏమవుతారో మనైతే వేచి చూడాల్సిందే. కానీ ఇదైతే నాకైతే మంచిది అనిపించింది. ఎందుకంటే అందరికీ సమన్యాయం చేయాలనే ఉద్దేశంతో ఇది వాళ్ళు మేబీ ప్రవేశపెట్టినట్టున్నారు. అలాగే ఇంకో న్యూస్కి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు ఎక్కడ చూసినా గ్యాస్ దొరకట్లేదు, గ్యాస్ అసలు ఉండట్లేదు అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే మంచి డిసిషన్ తీసుకుంది. మన ఆంధ్రప్రదేశ్లో సకాలంగా గ్యాస్ డెలివరీ అయిపోతుంది. ఈ శనివారం ఆదివారంలో మనం చాలా డెలివరీస్ ఇచ్చాం. ఇప్పుడు వీలైనంత త్వరగా మేము డెలివరీ చేస్తాం అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. మీకు ఆన్ టైంలో డెలివరీ అవుతుందా లేదా, టక్కన బుక్ చేస్తే బుక్ అవుతుందా లేదా అనే విషయాలు కూడా మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే మనం ఏం చేస్తాం, సహజంగా చిన్నపిల్లలు జామకాయలు లేదంటే ఇంకేదైనా పండ్లకు వస్తే మహాని తిడతాం, ఏంటి అవి చేస్తారా ఇవి చేస్తారా అంటారు. కానీ హిమాచల్ ప్రదేశ్లో మాత్రం అలా జరగలేదు. ఒక 4 ఏళ్ళ చిన్న పాప ఒక ఇంట్లోకి వెళ్ళింది, జామకాయ కోసుకుందనమాట. ఇంకా వాళ్ళు ఆ పాపనైతే గేటుకు కట్టేసి మరి కొట్టారు. ఇంక వెంటనే కాపాడండి అంకుల్, ప్లీజ్ అంకుల్, నన్ను ఏం చేయొద్దు, నేను చెయ్యను, సారీ అని చాలా ఆ పాప రిక్వెస్ట్ చేసుకున్నప్పుడు కదా వాళ్ళైతే వదలలేదు. వెంటనే పక్కన వాళ్ళు చూసి పోలీసులకి సమాచారం ఇవ్వడంతో వాళ్ళైతే అరెస్ట్ చేసి
పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇంటికి ఆ కొట్టిన వ్యక్తి ఎవరో తెలుసా? మాజీ ఆర్మీ అతనంట, మాజీ సైనికుడు. ఏంటో కాస్త కోస్తో ఏదో చిన్నపిల్ల కోసుకుంటుంది చూసినట్టు వదిలేసి ఉంటే బాగుండని నాకైతే అనిపించింది. మీకేమనిపించిందో అనే విషయాలు కూడా మీరైతే చెప్పచ్చు. అలాగే ఇప్పుడు చూస్తున్నాం పశ్చిమ బెంగాల్లో ఓట్ల ఎలక్షన్స్ అయితే వస్తున్నాయి. వెస్ట్ బెంగాల్లో సుప్రీంకోర్టులో సుప్రీంకోర్టులో ఒక కేసు అయితే వేశారు. ఓటర్స్ జాబితా అవతాకులు ఉన్నాయి, దీన్ని మీరు చూడని చెప్పేసింది. సుప్రీంకోర్టు సీరియస్గా అయిందనమాట. ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి కోల్కతా హైకోర్టుకి అయితే దీన్ని మీరు న్యాయంగా విచారించండి, మంచి న్యాయమూర్తులను పెట్టి విచారించండి అని చెప్పింది. చూద్దాం మరి ఏమవుతుందో ఎలా అవుతుందో చూడాలి మరి. కానీ ఎంతో మంచిగా ఇన్ని రాష్ట్రాలు జరుగుతున్నా మాత్రం పశ్చిమ బెంగాల్ అనేది పెద్ద హాట్ టాపిక్ అయితే అయిపోతుంది. చూడాలి మరి ఏమవుతుందో ఎలా జరుగుతుందో మనం వెయిట్ అయితే చేద్దాం. ఇవ్వండి ఇవాళ న్యూస్. మళ్ళీ మనం రేపటి ఇంకొక వీడియోలో కలుసుకుందాం. అంతవరకు మీకు తెలుసుగా, నేనైతే సెలవు తీసుకుంటా. ఎప్పుడు చెప్పేదే మీకు కనుక మీ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే సబ్స్క్రైబ్ చేసిన తర్వాత వెంటనే బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అంతవరకు టేక్ కేర్, బాయ్. సరే పడుకో, ఏముందిలే ఇంకా.